హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఈస్ దివేశ్రీ. కొంతకాలంగా వరుస సినిమాలతో నిరాశపరుస్తున్న విజయ్ దేవరకొండ అదిరిపోయే కంబ్యాక్ ఇవ్వాలని ఎదురు చూస్తున్నాడు. అందుకు తగ్గట్టుగానే గౌతమ్ తిన్ననూరి, రాహుల్ సాంకృత్యన్, రవికిరణ్ కోలా వంటి ప్రతిభగల దర్శకులతో వరుస సినిమాలు చేస్తున్నాడు. వీటిలో రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా విజయ్ కెరీర్లో 14వ సినిమాగా రానుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ భారీ బడ్జెట్తో విజయ్ కెరీర్లోనే ప్రతిష్టాత్మకంగా రూపొందనుంది. గతంలో విజయ్ రాహుల్ కాంబినేషన్లో టాక్సీవాలా అనే హిట్ మూవీ వచ్చింది. ఆ తర్వాత నాని హీరోగా శ్యామ్ సింగర్ రాయ్ అనే చిత్రాన్ని రూపొందించి ప్రశంసలు అందుకున్నాడు రాహుల్. ఇప్పుడు విజయ్ కోసం మరో వైవిధ్యమైన కథను ఎంచుకున్నాడు. రాయలసీమ బ్యాక్డ్రాప్ లో 1850 సమయంలో జరిగే కథతో ఈ చిత్రం తెరకెక్కనుంది. బ్రిటిష్ పాలన కాలం నేపథ్యంలో ఇప్పటి వరకు ఎవరు టచ్ చేయని కథాంశంతో ఎంతో పవర్ఫుల్ గా ఈ సినిమా ఉంటుందని ఇటీవలే దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ తెలిపాడు. ప్రస్తుతం సెట్ వర్క్ జరుగుతోంది. ఫిబ్రవరి నుంచి షూటింగ్ మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. అదేంటంటే వీడి 14లో బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారట. 80 ఏళ్ల వయసులోనూ అమితాబ్ బిగ్ స్క్రీన్ పై అదరగొడుతున్నారు. తెలుగులో చివరిగా ప్రభాస్ తో కలిసి కల్కి మూవీలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అశ్వథామగా అమితాబ్ తనదైన నటన, స్క్రీన్ ప్రెజెన్స్ తో కట్టిపడేశారు. అలాగే ఈ సినిమాలో అర్జునుడిగా విజయ్ దేవరకొండ అలరించడం విశేషం. అలాంటిది ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి వీడి 14లో నటించబోతున్నారని తెలుస్తోంది. వీడి 14లో కథకి అత్యంత కీలకమైన పవర్ఫుల్ పాత్ర ఒకటి ఉందట. ఆ పాత్రకు అమితాబ్ అయితే బాగుంటారనే ఉద్దేశంతో చిత్ర బృందం ఆయనను రంగంలోకి దింపే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అమితాబ్ ఈ తరం స్టార్స్ తో పోటీపడి నటించడమే కాకుండా కొన్నిసార్లు స్క్రీన్ పై ఇప్పటి స్టార్స్ ని కూడా డామినేట్ చేస్తున్నారు. అలాంటి అమితాబ్ తో పోటీపడి నటించి విజయ్ తన మార్క్ చాటుకుంటాడేమో చూడాలి.